రాజమండ్రి రూరల్లో జనసేన టికెట్ను కందుల దుర్గేష్కు ఖరారు చేయడంతో టీడీపీ నుంచి రచ్చ మొదలైంది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్లు ఖరారు కాకుండానే ఏ పార్టీకి ఆ పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీట్లు ప్రకటిస్తూ ఉండటం ఇరు పార్టీల శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎన్నికల బరిలో మేమంటే మేమున్నామని ప్రకటించడంతో క్యాడర్ అయోమయంలో పడుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 19 అసెంబ్లీ స్థానాలు 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి జనసేన టీడీపీ ఒక క్లారిటీకి వచ్చాయి. రాజానగరం, రాజమండ్రి రూరల్, రాజోలు, పి గన్నవరం, పిఠాపురం, కాకినాడ రూరల్ స్థానాలతో పాటు కాకినాడ పార్లమెంట్ స్థానాన్ని జనసేన ఆశిస్తోంది. రాజానగరం, రాజోలులో జనసేన పోటీ చేస్తుందని కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన పవన్ కళ్యాణ్ తాజాగా రాజమండ్రి రూరల్లో కందుల దుర్గేష్ను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే రాజమండ్రి రూరల్ నుంచి తాను ఖచ్చితంగా పోటీ చేస్తానంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. టీడీపీ నుంచి తానే పోటీలో ఉంటానని బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. రాజమండ్రి రూరల్లో టీడీపీ జనసేన మధ్య సీట్ల రచ్చపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జనసేన పొత్తులోని రాజమండ్రి రూరల్ టికెట్పై వివాదం నెలకొన్నది. అయితే ఈ వివాదానికి సంబంధించి ఇప్పుడే ఆట మొదలైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ జనసేన అభ్యర్థిగా తనని ప్రకటించారు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఇప్పటికే కందులు దుర్గేష్ ప్రకటించడం జరిగింది. అయితే దీంతో చూసినట్లయితే ఇక్కడ ప్రస్తుతం ఆ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా తనకే ఈ టికెట్ దక్కుతుందని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి జనసేన టీడీపీ సంబంధించిన అధికారికంగా ప్రకటన వెలువడ కావాల్సి వస్తున్నది. అయితే రేపు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కూడా ఇద్దరు కూడా ఢిల్లీ పర్యటనకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ దీని మీద ఈ ప్రకటన అనేది వెలువడుతుందని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతున్నది. అయితే ఇరువురు నాయకులు కూడా అంటే ఒక పక్కన మా కందులు దుర్గేష్ టికెట్ నాదేనని చెప్పి రాజమండ్రి రూరల్ టికెట్ మీద ఆయన చెప్పడం జరుగుతున్నది. అయితే మరో పక్కన చూసినట్లయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా నాకు టికెట్ నాదేనని చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులుగా ఉండడంతో పాటు అలాగే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచడం జరిగింది. ఇందులో 4 సార్లు రాజమండ్రి సిటీ నుంచి గెలిచారు. అలాగే రాజమండ్రి రూరల్ నుంచి 2 సార్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలవడం జరిగింది. అలాగే టీడీపీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరుగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉండడం జరిగింది. అయితే మరో పక్కన చూసినట్లయితే ఈ జనసేన పార్టీలో కూడా కీలకమైన పదవుల్లోని ఈ కందులో దుర్గేష్ కొనసాగుతున్నారు. పిఎస్సి సభ్యులుగా ఉండటంతో పాటు అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులుగా కూడా కందుల దుర్గేష్ కొనసాగడం జరుగుతున్నది. అయితే నిన్న జరిగిన సమావేశంలో చూసినట్లయితే పవన్ కళ్యాణ్ స్పష్టంగా తనకు రాజమండ్రి రూరల్ టికెట్ను జనసేనకే పోటీ చేస్తుంది, అందులోని కూడా కందులు దుర్గేషే పోటీ చేస్తారని చెప్పి స్పష్టంగా ఆయన ఖరారు చేయడం జరిగింది. ఆయన ప్రకటన కూడా చేశారని చెప్పేసి కందులు దుర్గేష్ ఇప్పుడు చెప్తున్నారు. అందుచేతన నాకే ఈ టికెట్ వస్తుంది. దాంతో కూడా ఇక్కడ నేను ఎమ్మెల్సీగా పనిచేసిన సమయంలోని ఇక్కడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. అలాగే జనసేన పార్టీకి చూసినట్లయితే ఈ రాజమండ్రి రూరల్ స్థానంలోని గట్టి పట్టు ఉన్నది. దీంతో మాకు గెలుపు అవకాశాలు కూడా జనసేన పార్టీకి ఉంటాయి అని చెప్పేసి కందుల దుర్గేష్ ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇక మరో పక్కన చూసినట్లయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా తను ఇక రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా నిలిపాను. గడిచిన ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో చూసినట్లయితే 2019 ఎన్నికల్లోని టీడీపీ జనసేన వేరువేరుగా పోటీ చేసినప్పటికీ కూడా నేనే ఇక్కడ రాజమండ్రి రూరల్ స్థానం నుంచి టీడీపీయే గెలిచింది. అంచేతన టీడీపీకే ఈసారి ఇక్కడ టికెట్ ఇవ్వాలి. గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి అదే టీడీపీ అధినేత కూడా చంద్రబాబు నాయుడు కూడా నాకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇస్తారని చెప్పేసి ప్రకటించడం కూడా జరిగింది. దానిలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ రాజమండ్రి రూరల్ టికెట్ వదులుకునే పరిస్థితి ఉండదని చెప్పేసి ఆయన స్పష్టంగా కూడా చేయడం జరుగుతున్నది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.